అనంతపురం జిల్లాలో ఒక సువార్త వ్యాన్ అని చిత్త కొట్టేశారు. అయితే ఆ వ్యాన్ లో ముసలోళ్ళు ఉన్నారు. అందుకే బాధ అనిపించింది. ఆ ముసలోళ్ళ సువార్తకి వెళ్తుంటే ఓ పెద్ద వ్యాన్ అండి రోడ్డు మీద వెళ్తున్న దాన్ని ఆపేసి అల్లరి మోక రాళ్లు పట్టుకొని కొట్టేసి రీసెంట్ గా మీరు చూడొచ్చు. ఇక వెనక ముందు ఆలోచించట్లేదు, తగలెట్టేద్దాం, అది చేసేది ఇచ్చేద్దాం. అందులో ఒక్కడు పనికిమాల వెధవలకి ఒక్కడికి చదువు రాదు. అంత వరస్ట్ గా బిహేవ్ చేశారు. నేను చూసినప్పుడు నా హృదయంతో బాధ కలిగింది. అందులో ఉన్న వయసు కలిగిన పెద్దోళ్ళు ఎవరో మాట్లాడలేకపోతున్నారు. అలా కొట్టేస్తుంటే ఆ వ్యాన్ అలా చూస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, పనికిమాలోడు వాడు వ్యాన్ కొడతాం వల్ల డబ్బులు అయితే నష్టమవుతాయి కానీ సువార్తను వాడు ఆపగలడా? వాడు అలా చేస్తున్నప్పుడు మొట్టమొదటి గౌరవం ఎక్కడ పోయిందంటే వాడు సేవిస్తున్న దైవం మీద నాకు ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే వాడు అలా ప్రవర్తించాడంటే ఆ దైవం వాడికి అలా నేర్పకపోతే వాడు అలా ప్రవర్తిస్తాడా? క్రైస్తవుడు ఈ చెంప మీద కొట్టాడు, ఈ చెంప ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే క్రీస్తు నేర్పించిన ప్రేమ. దూషిస్తున్నప్పుడు క్రైస్తవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే క్రైస్తవుడు చూపించిన ప్రేమ. మరి నువ్వెందుకు అలా చెత్తగా ప్రవర్తిస్తున్నావంటే మరి నీకేం నేర్పుతుందో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే విద్య లేని వాడు ఎంత పశువు. అక్కడ నాకు పశువులే కనిపించారు. ఇట్స్ మై ఓపెన్ స్టేట్మెంట్. నాకు పశువులే కనిపించారు, మనుషులు కనబడలేదు. పశువులకి ఏం చెప్పినా అర్థం కాదు. ఏ పోలీసులు అడుగుతాడని ఎందుకు భయలేదంటే వెనకాతల ఉన్న జెండా లాంటిది. అది అడుగుతాము. మీరు అనుకుంటున్నారా భారతదేశంలో క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని? ఇక్కడ చేసే ఈ చెత్త ఎంత నష్టం కలిగిస్తుందంటే వెస్టర్న్ కంట్రీస్ లో అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఏమంటారు తెలిసిన? భారతదేశం వాళ్ళు బాండ్ ఇంటికి బాండ్ అని చెప్పి రోడ్ల మీద పంపేస్తున్నారు. అమెరికా దేశంలో, న్యూజిలాండ్ లో అరే బాబు మీ ఇండియా గార్డులొద్దు, ఓన్లీ వన్ గార్డ్ క్రైస్ట్ జీసస్ అని బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు అమెరికా దేశాల్లో.